యొక్క గరళాన్ని పరిహారం చేసి చల్లదానాన్ని ప్రసాదించడం కోసం ఆ శివుడు ఎలాగైతే తన శిరస్సు పైన చంద్రుని ఉంచారో మన తెలుగు ప్రజలు అభిమానంతో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని వారి ద్వారా మన తెలుగు రాష్ట్రానికి ఎంతో మేలు కలగాలి అనేటువంటి తపనతో సంకల్పంతో నిశ్చిత భావంతో ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారు. అలాంటి ముఖ్యమంత్రి గారు మన సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి హిందూ ధర్మ పరిరక్షకుడై విశేషంగా మన తెలుగు రాష్ట్రం యొక్క అభివృద్ధినే తన మంత్రంగా తన జీవితంగా మలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి గారిది. వారి యొక్క కార్యవైఖరి కేవలం మన తెలుగు రాష్ట్రానికి మాత్రం కాకుండా యావత్ భారతదేశంలో వారి యొక్క సేవలు వారి యొక్క ప్రాముఖ్యతను మన భారతీయులందరూ కూడా ఎప్పుడూ మరవని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒక బాంధవ్యాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి విశేషమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి మన దేశం యొక్క అభివృద్ధికి సనాతన హిందూ ధర్మం యొక్క అభివృద్ధికి పేద ప్రజల యొక్క ప్రగతికి ముఖ్యమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ వేదిక పైన రావడం ఈ కార్యక్రమానికి ఎంతో విశేషతను సంతరించుకున్నది. ఈరోజు మనమందరం కూడా ఆ పరమశివుడి యొక్క విశేషమైనటువంటి శివరాత్రి మహోత్సవాన్ని ఆచరించుకుంటున్నాం. శివుడు అంటే కేవలం భగవంతుడు అని కాకుండా శివుడు అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవర్తక, నాట్యశాస్త్ర ప్రవర్తకగా, అలాగే భక్తులను శీఘ్రంగా ఉద్ధరింపజేసేటువంటి మహాదైవంగా కొలువబడినటువంటి దైవం త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి పరమశివుడు. అలాంటి శివుని ఆరాధన అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గావించాలి. ఎందుకంటే మనమందరం కూడా ఈరోజు ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం. ఇప్పుడు భగవంతుణ్ణి కొలిస్తే తక్షణమే మాకు బలం కలగాలి అని, అలాంటి విధంలో క్షిప్రప్రసాదుడైనటువంటి వాడు పరమశివుడు. పరమశివునికి ఎలాంటి ఆడంబరం లేకుండా కేవలం భక్తి ప్రపత్తులతో ఆయన్ని కొలిచినట్టయితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఎదుటివాడు ఎంతటివాడు నిజంగా ఆయన ఆరాధిస్తున్నాడా, ఏ లోకక్షేమం కోసం ఆయన నన్ను జపం చేస్తున్నాడు ధ్యానిస్తున్నాడు అనేటువంటి వివక్ష కూడా లేకుండా బోలాశంకరుడుగా పిలువబడేటువంటి ఆ పరమశివుడు లోకానికి సమస్త విధంగా క్షేమాన్ని సమకూర్చే దైవంగా త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి ఆ శివుడు ఈరోజు అందరి చేత ఆరాధించబడుతున్నాడు. శివుని యొక్క ఆరాధనకు కుల మతాలకు ఒక అభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా గొప్పది. ఇప్పుడు వైష్ణవులు విష్ణువుని మాత్రం ఆరాధిస్తారు, అయితే ఇంకొకరిని మాత్రం ఆరాధిస్తారు. శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించేటువంటి దైవం ఆ పరమశివుడు. అంతేకాకుండా ఒక ఊరు ఒక గ్రామం అంటే శివాలయం లేనటువంటి ఒక ఊరు మన భారతదేశంలో లేదు. అలాంటి గొప్ప దైవంగా పిలువబడేటువంటి మహాశివుణ్ణి ఉద్దేశించి ఆచరించేటువంటి ఒక ఆరాధన ఈ శివరాత్రి. ఈరోజు ఉపవాసం, జాగరణ, భగవన్నామ స్మరణ తదితర కార్యక్రమాలతో ఈ పరమ పవిత్రమైనటువంటి రోజును గడిపి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రంలో ద్వాదశ లింగంలో రెండవ లింగంగా పిలువబడేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. అలాంటి ద్వాదశ లింగంలో ఒక లింగం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి లింగం అంటే మన తెలుగు రాష్ట్రం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడేటువంటి విషయం. అలాంటి శివారాధనను నిమిత్తం చేసుకుని శివోహం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క రాజధాని నగరంలో జరపడం మహా టీవీ తరపున చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచారు. మనమందరం కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు. హిందూ ధర్మం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి ధర్మం. విశ్వంలో దీనికి సరైనటువంటిది కానీ మిన్నదైనటువంటి కానీ మరొక్క ధర్మం లేదు. కనుక స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నట్టుగా మన హిందూ ధర్మంలో
ప్రతి ఒక్క హిందువులు కూడా తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ వేదిక పైన ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, ధార్మిక ప్రవక్తలు ఉన్నారు, అలాగే ఎంతోమంది గణ్యులు ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలను తెలుపుతూ మరొక్కసారి మనందరి ప్రియతమ నాయకులు, మన రాష్ట్రాన్ని మున్నడిపేటువంటి గొప్ప నాయకులు, కేవలం ప్రజాహితమే తన ఊపిరిగా ఉన్నటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అన్ని విధాల భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ఇస్తూ వారి ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మనమందరం కూడా మా యొక్క తపస్సు, పూజ, మా ఆయుష్ దాన్ని కూడా కొంతగా ఆయనకు ధార పోసి ఆయన్ను గట్టిపరుస్తాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాజ్యంగా ఉండి అందులో మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా ఇప్పటికే చెప్పినట్టుగా హైటెక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ తదితర అభివృద్ధి చేశారు. అయితే ఏమీ లేనటువంటి ఒక రాష్ట్రాన్ని రాజధానిని నిర్మించడం, రహదారులను నిర్మించడం, అలాగే ఎన్నో కార్యాలయాలు కానీ గొప్ప ఒక రాష్ట్రాన్ని కట్టేటువంటి ఒక బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉంది. అంటే వారి బాధ్యతలు, వారి పరిశ్రమం, వారికి ఉన్నటువంటి టెన్షన్, వారి తపన, వారి పట్టుదల ఎంత అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకోగలం. అలాంటి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి దీవిస్తూ వారిని మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి దర్శనార్థం రావాలి అని మనస్ఫూర్తిగా ఆ పీఠం తరపున ఆహ్వానిస్తున్నాం. అలాగే మహావంశీ గారిని ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప ఆర్గనైజేషన్, యువకులు, ధర్మిష్ఠులు, ప్రజాహితాన్ని కోరేటువంటి వారు, ఎప్పుడూ సుప్రసన్నంగా ఉండేటువంటి వంశీ గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి పేరున అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ మనం అందరం కూడా ఆ పరమశివుణ్ణి ఆరాధిద్దాం, మన కష్టాలను పరిహారం చేసుకుందాం. అలాగే ఆయన యొక్క దివ్య దృష్టి, విద్య, అలాగే కళ అనేటువంటి ప్రతి ఒక్క దాన్ని ఆయన ఆశీస్సులతో పొందుదామని చెబుతూ మా యొక్క మాటలకు సెలవు చెబుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ 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 రమ్యానంద భారతీ మాతాజీ శ్రీ శక్తి పీఠాధీశ్వరి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర్ భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు కృత్తాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపం అయినటువంటి మా పీఠదేవత మరకత సిద్ధేశ్వర స్వామి సహిత మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ